హాయ్ గాయ్స్, బాగున్నారా? ముందు వీడియోలో చెప్పాను కదా టెంపుల్కి వెళ్తున్నామని. ఇప్పుడు చూపించేస్తారండి. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా అమ్మ పాపం నడవలేకపోతుంది. ఊర్లో ఉండే టెంపులే అండి. మా అమ్మ వాళ్ళ కులదైవము. పొలాల మధ్యలో ఉంటుంది. ఇంకా మా ఊర్లో అయితే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది చూడండి. ప్యాసింజర్లు అయితే ఆగుతాయి, ఎక్స్ప్రెస్లు ఆగవు. మాకైతే కన్వీనియంట్గా ఉంటుంది వెళ్ళి వచ్చాక. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా లోపలికి వెళ్ళాలి, పొలాల మధ్యలో ఉంటుందండి, కొంచెం దూరంగానే ఉంటుంది. పాపం మా విక్కీ కూడా నడుస్తూనే వచ్చినాడు. ఇంకా రాలేదు మమ్మీ గుడి, ఇంకా రాలేదు మమ్మీ గుడి అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా దగ్గరకైతే రీచ్ అయిపోయాము. ఇంక టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి టెంపుల్ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లోనే నాగాలమ్మ ఉంటుందండి. పెద్ద చింత చెట్టు ఉంటుంది ముందరైతే. ఎన్ని చింతకాయలు ఉంటాయో చూడండి, కిందన ఎన్ని రాలిపోయి ఉన్నాయో. అసలు కోతులు ఫుల్గా ఉంటాయి. 4 years బ్యాక్ అయితే ఇక్కడికి రావాలంటే చాలా భయము కోతుల వల్ల. అసలు దేవుడికి ఏమన్నా అంటుపండ్లు పూలు పెట్టాలంటే కూడా పెరికేస్తాయి బ్యాగులన్నీ. ఇప్పుడైతే కొంచెం బాగా డెవలప్ చేశారు. కోతులన్నీ లోపలికి వచ్చేదానికి వీలు లేకుండా బయటంతా మెస్సలాగా కట్టేశారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. గేట్ అయితే పెట్టేసుకున్నాము కోతులు లోపలికి రాకుండా. ఇంకా మా విక్కీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటూ పరిగెత్తుతూ. అసలు ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా చెప్పలేదు కదా ఏ టెంపుల్ అని. ఇక్కడ గుర్రప్ప స్వామి ఉంటారండి, పక్కన అమ్మవారు కూడా ఉంటారు. గుర్రప్ప స్వామి మా అమ్మ వాళ్ళ కులదేవుడు. ఇంకా మా విక్కీ ఇక్కడ కూడా ఎంటర్ అయిపోయాడు పూజ చేయాలని. ఇంకా హారతలు ఇచ్చేశాడు. మా అమ్మ వాళ్ళు అయితే చాలా నమ్ముతారు ఈ దేవుణ్ణి. ఇంకా పూజ అయితే అయిపోయింది. దండం పెట్టుకొని బయట వచ్చేసాము. ఇంకా బయట వస్తుండగా మా బంధువులు అయితే వచ్చారు. ఇంక ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవాలని ఇంకా వాళ్ళతో కొంచెంసేపు స్పెండ్ చేసాము. ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకా పొంగళ్ళు పెట్టాలంట. సరే ఇంకా లేట్ అవుతుందని ఇంక మేమైతే బయలుదేరిపోయాము. గుడి చుట్టూరంతా మామిడి తోటలు అయితే ఉంటాయి. ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.